ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత అసలు మనుషుల మనస్తత్వాల్లోని క్రూరత్వం ఎంత దారుణంగా ఉంటుందో ఈ ఇన్సిడెంటే ఒక నిదర్శనం. అతి నమ్మకం ఎంత ప్రమాదకరమో, సొంత రక్త సంబంధీకులే ఎంతలా వెన్నుపోటు పొడుస్తారో ఈ ఇన్సిడెంట్ మీకు ఒక హెచ్చరిక లాంటిది. కన్న తండ్రి హెచ్చరించినా వినకుండా ప్రేమ కోసం ప్రేమించిన వాడు తోడుంటాడని నమ్మి కన్నవారిని ఎదిరించి అత్తవారింట్లో అడుగుపెట్టింది. అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయికి ఎదురైన అతి భయంకరమైన ఇన్సిడెంట్ ఇది. ఒక సామాన్యమైన అమ్మాయి జీవితంతో ఏ రకంగా ఆడుకున్నారో, తను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఫేస్బుక్లో మొదలైన ఒక పరిచయం చివరకు ఎక్కడ వరకు దారి తీసిందో ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ వీడియో లెంత్ ఎక్కువగా వచ్చింది కాబట్టి ఇన్సిడెంట్ని 2 పార్ట్స్గా చేస్తున్నాను. మీరైతే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. కుదిరితే ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళతో జాగ్రత్తగా ఉండాలని మరికొంతమంది నేర్చుకుంటారు, తెలుసుకొని జాగ్రత్త పడతారు. నా డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు నేను మా హస్బెండ్ ఫేస్బుక్లో ఫ్రెండ్స్. యాక్చువల్గా ఫ్రెండ్స్ అయితే ఆ తర్వాత మేమిద్దరం మంచిగా క్లోజ్ అయ్యాము. ఫోన్ కాల్స్ మాట్లాడుకుంటూ ఉంటే నాకు తెలియదు అప్పుడు తను నాకు రిలేటివ్ అవుతాడని, సొంత బావ వరుస అవుతాడని నాకు తెలీదు. మేమిద్దరం కూడా మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు ఆ విషయం నాకు తెలిసిందనమాట, తను నాకు రిలేటివ్ అవుతాడని. తను అప్పటికే హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు. ఇంకా తనన్నాడు, ఓకే ఇప్పుడు మనం రిలేటివ్సే కదా, మన పెళ్ళికి ఏ అబ్జెక్షన్ కూడా ఉండదు, మంచిగా ఒప్పుకుంటారేమో, నేను ఇంకొంచెం సెటిల్ అవుతాను, ఈలోపు నువ్వు డిగ్రీ కంప్లీట్ చేసేసే, డిగ్రీ అయిపోయిన తర్వాత మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం ఇంట్లో అందరికీ చెప్పి అని అన్నాడు. ఓకే అని చెప్పేసి మేమిద్దరం కూడా అలా మాట్లాడుకుంటూ ఉన్నాము. నా డిగ్రీ అయిపోయింది, ఇంకా ఇంట్లో వాళ్ళకి చెప్దాము అని తనే అన్నాడు. ఓకే అని చెప్పి నేను మా అమ్మకి మా నాన్నకి చెప్పాను. అమ్మ ఇట్లా నేను ఒక అతన్ని లవ్ చేస్తున్నాను, తను మన రిలేటివే, సొంత మీ అన్నయ్య కొడుకే అని చెప్పేసి అంటే తను నాకు సొంత బావ అవుతాడన్న విషయం కూడా ఎందుకు తెలియదంటే, మా అమ్మది మా నాన్నది లవ్ మ్యారేజ్ అనమాట. మా అమ్మ వాళ్ళ సైడ్ బ్యాక్గ్రౌండ్ నాకు అంతగా తెలిసేది కాదు. ఎందుకంటే మా అమ్మని వాళ్ళ సైడ్ వాళ్ళ ఇంటికి మా డాడీ పంపించడం కానీ, వాళ్ళ దగ్గరికి వెళ్ళడం కానీ చాలా తక్కువ. వాళ్ళు నచ్చేవాళ్ళు కాదు మెయిన్. ఇంకట్లా మా అమ్మ కూడా మాకంత పర్టిక్యులర్గా చెప్పేది కాదు, నీకు ఇలా ఉన్నారు మా సైడ్ ఇట్లా అది ఇది అని. నేను కూడా అంతగా పట్టించుకునేదాన్ని కాదు. కానీ నేను ఇలా లవ్ చేస్తున్నానని చెప్పగానే మా నాన్న ఏమన్నారంటే, నాకు ఒక్కగానొక్క కూతురివి నువ్వు, నా ఆస్తి మొత్తానికి నువ్వే వారసురాలివి, వాళ్ళకి ఒక పూట చేస్తే గాని గడవని రోజు, సరైన ఇల్లు లేదు, ఏమి ప్రాపర్టీస్ లేవు, నువ్వు ఇంత మంచిగా బతికి ఆ విలేజ్లో నువ్వు వెళ్ళి ఉండలేవు, నువ్వు అడ్జస్ట్ కాలేవు, నాకు ఇష్టం లేదమ్మా, మీ అమ్మనే నేను వాళ్ళ తరపు వాళ్ళ దగ్గరికి పంపించను, అలాంటిది నిన్నెట్లా పంపిస్తాను, వద్దురా నువ్వు ఉండలేవు, నువ్వు మంచిగా చదువుకో, నేను నిన్ను స్టేట్స్ పంపిస్తాను, నువ్వు హ్యాపీగా ఉండు, నేను నీకు మంచి సంబంధం తీసుకొస్తాను అని చెప్పి నాన్న నన్ను చాలా కన్విన్స్ చేశాడు. అప్పుడన్నా నేను మా నాన్న చెప్పినట్టు వినుండాల్సింది. అరే నాన్న ఇంతగా చెప్తున్నాడు, ఇదంతా అవసరమా అని చెప్పి అనుకోవాల్సింది. కానీ తనని లవ్ చేసిన మూడ్లో ఉండి, లేదు డాడీ నాకు తనే కావాలి, నేను తనని చాలా ఇష్టపడుతున్నాను, మేమిద్దరం మంచిగా ఉంటామనే నమ్మకం నాకు చాలా ఉంది, కావాలంటే నువ్వే చూడు, మేమిద్దరం కూడా ఎంత మంచిగా ఉంటామో, నీకు ఇంత మంచి అల్లుడు దొరికాడని నువ్వే అంటావు అని మా నాన్నతో అనేదాన్ని. మా నాన్న అయితే ఫస్ట్లో ఒప్పుకోలేదు. ఆ తర్వాత మా అమ్మ కూడా చెప్పడం స్టార్ట్ చేసింది. నేను ఎట్లానో దూరం అయిపోయాను కదా, నా కూతురన్న వాళ్ళతో కలిసి ఉంటుంది, మంచిగా నాకు చుట్టరికం ఏర్పడుతుంది, అందరం మళ్ళీ కలుసుకుంటాము, నా సొంత అన్న కొడుకు దగ్గరికే నేను నా కూతుర్ని పంపిస్తున్నాను అన్న ఇదిలో మా అమ్మ కూడా ఓకే చెప్పు అంటే మా నాన్న ఒప్పుకున్నాడు. ఇంకా మా నాన్న ఒప్పుకున్న తర్వాత మా పెళ్ళికి కొంచెం టైం ఉంది, ఒక 1 ఇయర్ వరకు. ఈలోపు మా బావగారికి అంటే మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్యకి పెళ్ళైపోయింది. ఆ పెళ్ళికి కూడా మేము వెళ్ళాము. ఎందుకంటే అప్పటికి అందరికీ తెలిసిపోయింది, ఇట్లా వీరిద్దరూ లవ్ చేసుకుంటున్నారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అని చెప్పి అందరికీ తెలిసిపోయింది. 1 ఇయర్ గ్యాప్ వచ్చింది, ఎందుకంటే కరోనా వచ్చేసరికి మాకు అక్కడ బ్రేక్ పడింది. ఈలోపు మేము మాట్లాడుకుంటూ ఉన్నాము, ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి అని. ఆల్రెడీ మనం లవ్ చేసుకుంటున్నాం కదా, పెళ్ళైపోయాక వెంటనే పిల్లల్ని ప్లాన్ చేద్దాము, మనది మనం చూసుకుందాము,
ఎవరో ఒకరు పుట్టిన తర్వాత హైదరాబాద్ వచ్చి సెటిల్ అయిపోదాము, నువ్వు ప్రెగ్నెంట్ అయ్యి డెలివరీ అయ్యేంత వరకు నువ్వు మా అమ్మ వాళ్ళ దగ్గరే ఉండు, నేను హైదరాబాద్లో ఉంటాను, అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తాను అంటే వాటన్నిటికీ కూడా మాట్లాడుకొని ఓకే చెప్పుకొని సరే అని చెప్పేసి ఈ 1 ఇయర్ అట్లా అట్లా గడిచిపోయింది. ఇంకా మాకు పెళ్ళైపోయింది. పెళ్ళైన తర్వాత ఇంకా వాళ్ళకేంటంటే ఏం లేదు, మా అమ్మ ఉండి కొంచెం గొప్పగా ఉండాలి కదా అన్న ఇదిలో కట్టమైతే భారీగా ఇచ్చారు, గోల్డ్ పెట్టారు, బైక్ కొనిచ్చారు, ఒక కార్ కొనిచ్చారు, చాలా ఇచ్చారు. ఎట్లా అయినా సరే నాకే కదా ఇస్తున్నారు అన్నట్లు, మంచిగా ఉంటుంది కదా అన్నట్టు చాలా డబ్బులు ఇచ్చారు, చాలా ప్రాపర్టీసే ఇచ్చారు, చాలా గ్రాండ్గా చేశారు. ఇంకోటి ఏంటంటే పెళ్ళి కూడా మా అమ్మ వాళ్ళే చేశారు. యాక్చువల్గా వాళ్ళు చేయాల్సింది. నాకు పెళ్ళైన తర్వాత చాలా ఇయర్స్కి, దాదాపు 30 ఇయర్స్ తర్వాత మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఫ్యామిలీతో నా వల్ల కలవడం కాబట్టి వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. మా మామయ్య వాళ్ళ సైడ్ వాళ్ళందరూ సొంత చెల్లి కూతుర్ని కాబట్టి నన్ను చాలా బాగా చూసుకునేవాళ్ళు. అలా అని మా తోడి కోడల్నేమి పక్కన పెట్టలేదు. ఆ అమ్మాయికి కూడా ఫస్ట్ ప్రియారిటీయే తనకే ఇచ్చేవాళ్ళు, ఇంటికి పెద్ద కోడలు కాబట్టి. తనకి ఇంపార్టెన్స్ ఇచ్చిన తర్వాతే నన్ను కొంచెం తన మీద కంటే కొంచెం మంచిగా చూసుకునేవాళ్ళు, చెల్లి కూతురు కదా అన్నట్లు. అది తనకి నచ్చకపోయి ఉండొచ్చు, ఏంటి అమ్మాయికి ఇంత ప్రియారిటీ ఇస్తున్నారు, అప్పటి వరకు తనని బాగా చూసుకున్నారు కదా మా తోడి కోడల్ని, ఫస్ట్ పెద్ద కోడలు అన్నట్లు. మాకు పెళ్ళయి ఇంతవరకు కూడా పిల్లలు లేరు. ఒకవేళ దీనికి పిల్లలు పుడితే ఇక నా పని అంతే, నన్నెవ్వరూ పట్టించుకోరు అన్న ఇదిలో తనకి మనసులో ఉందేమో నాకు తెలియదు, కానీ నాతో అయితే మంచిగానే ఉండేది. ఎట్లా అంటే సొంత అక్క చెల్లెళ్ళు ఎలా ఉంటారో అంత కేరింగ్గా, అంత రెస్పెక్ట్ఫుల్గా నాతో చాలా బాగా బిహేవ్ చేసేది. ఏం వండుకున్నా కానీ నాకు తీసుకొచ్చి ఇవ్వడం, నాతో మంచిగా ఉండడం, అలా బాగా ఉండేది. పెళ్ళైన తర్వాత మా హస్బెండ్ నన్ను వదిలేసి హైదరాబాద్ వెళ్ళిపోయాడు. తనే నా దగ్గరకు వచ్చి పడుకోవడం, నాకు ముచ్చట్లు చెప్పడం, బాగా కలిసి ఉండడం, ఎక్కడికి వెళ్ళినా కానీ కలిసే వెళ్ళడం, సినిమాలకి వెళ్ళడం, అట్లా మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాము. ఒకరోజు నేను తనని అడిగాను, ఏంటక్క మీరు ఇంకా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయలేదా అంటే అప్పుడు తను నాకు చెప్పింది, అప్పటి వరకు కూడా ఈ విషయం నాకు తెలీదు, నాకు ఇట్లా సిస్ట్ ఉందని, థైరాయిడ్ ఎక్కువ ఉందని, పీసీఓడి ఉందని, నాకు పిల్లలు పుట్టే ఛాన్స్ ఉంది కానీ చాలా తక్కువ, అండ్ మీ బావకు కూడా స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉంది, ఇన్ఫెర్టిలిటీ ఇద్దరికీను, దాని గురించే మేము హాస్పిటల్స్లో చూపించుకుంటున్నాం అని చెప్పి బాధపడింది. ఇంక తను అట్లా బాధపడిందని దానికి మించి మనం ఏం చేస్తామో వెళ్ళి మా హస్బెండ్కి చెప్పాను, ఇట్లా తను చాలా బాధపడుతుంది పిల్లలు పుట్టట్లేదని, వాళ్ళు హాస్పిటల్లో చూపించుకుంటున్నారంట, వాళ్ళు మంచిగా చూపించుకొని వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేదాకా కూడా మనం ఆగుదామని, ఆ తర్వాత మనం ట్రై చేద్దాము వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత. ఈలోపే మనిద్దరికీ వస్తే అందరూ వాళ్ళని చూసి ఎగతాళి చేస్తారు, అదంతా వద్దు అని చెప్పి మా హస్బెండ్ని నేను ఒప్పించుకున్నాను. మా హస్బెండ్ నేను ఏంటంటే ప్రతి చిన్నదానికి టీ తాగాలన్నా కలిసే వెళ్ళే వాళ్ళము, అట్లీస్ట్ వెజిటేబుల్స్ తెచ్చుకోవాలన్నా కానీ కలిసే వెళ్ళే వాళ్ళం, బండి మీద సినిమాకి వెళ్ళే వాళ్ళం, మంచిగా తిరిగే వాళ్ళం. ఎందుకంటే లవ్ మ్యారేజ్ కాబట్టి ముందే తెలుస్తుంది కదా ఎవరేంటి అని, అంత భయం కూడా ఉండేది కాదు, బాగా తిరిగే వాళ్ళము. మా బావ ఏంటంటే కొంచెం ఇంట్రోవర్ట్ అనమాట, తను ఎవరిలోనూ కలిసేవాడు కాదు. జాబ్ ఏంటి, తన పని ఏంటి, ఇంటికి రావడం, పడుకోవడం, మళ్ళీ వెళ్ళిపోవడం, వాళ్ళ వైఫ్తో అంత కోఆర్డినేషన్ ఉండేది కాదు. వాళ్ళు మాట్లాడుకోవడం కూడా చాలా రేర్ అనమాట. ఏదో పెళ్ళయింది వస్తున్నాము మాట్లాడుతున్నాము అన్న ఇదిలోనే ఉండేవాడు. మేమేంటంటే తన ముందు జాలీగా తిరగడం, సినిమాలకి వెళ్ళడం, నేను స్టేటస్లు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా తనకి నచ్చేది కాదు. అలా ఉంటుంటే ఒకరోజు తను నా దగ్గరకు వచ్చి, మీరెందుకు అన్నిసార్లు తిరుగుతున్నారు, చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఎంత లవ్ మ్యారేజ్ అయితే మాత్రం ఈ రకంగా తిరుగుతారా అన్న ఇదిలో నాకు చెప్పిందనమాట. అదేంటక్క, లవ్ మ్యారేజ్ అయినా అరేంజ్డ్ మ్యారేజ్ అయినా కోఆర్డినేషన్ అనేది ఇంపార్టెంట్ కదా, ఇద్దరు పార్ట్నర్స్ మంచిగా ఉండాలంటే వాళ్ళిద్దరి మధ్య మంచిగా బాండింగ్ ఉండాలి, తిరిగితేనే బాండింగ్ వస్తుంది అని నేననను. మాకు అట్లా అలవాటయ్యింది, దాంట్లో తప్పేముంది, ఇష్టమైన వాళ్ళు మంచిగా ఉంటారు, కష్టమైన వాళ్ళు మానేస్తారు అని చెప్పేదాన్ని. తనకి నేను అట్లా ఎదురు చెప్పడం నచ్చలేదు. తనేంటంటే కమాండింగ్ అనమాట, తను చెప్పిన మాటే నేను వినాలి, ఆమె చెప్పినట్టుగానే మేమందరం నడుచుకోవాలి అన్న కమాండింగ్ పర్సన్ బాగా. నేను అలా ఒక్కసారి ఎదురు చెప్పేసరికి, నిన్న కాక మొన్నొచ్చావు నువ్వు, నాకు ఇట్లా ఎదురు చెప్తున్నావా
అత్తయ్య మామయ్య వాళ్ళు నేను ఏది చెప్తే అదే చేస్తారు, నేనేం చెప్తే అదే వింటారు. అంటే వాళ్ళలా ఉన్నారేమో, మేబీ నువ్వు పెద్ద కోడలని నీకు రెస్పెక్ట్ ఇచ్చి ఉండొచ్చు, నేను నీకు ఏమీ ఎదురు చెప్పలేదు, నేను ఉన్నది చెప్తున్నాను అని చెప్తే అక్కడ కొంచెం క్లాష్ అయ్యింది. కొన్ని రోజులు సరిగ్గా మాట్లాడుకోకుండా ఉండడం అట్లా అవుతుంది. సరేలే అని చెప్పేసి నేను కూడా లైట్ తీసుకున్నాను. ఆ తర్వాత కొన్ని రోజులకి తనంతట తానే వచ్చి నాతో మాట్లాడింది. లేదు సారీ, నేను అప్పుడు ఏదో టెన్షన్లో ఉన్నప్పుడు తిట్టానంటే, పర్లేదులే అక్క, అదేముందులే, నేను ఎప్పుడో మర్చిపోయాను అని చెప్పి మాట్లాడుతూ ఉండేదాన్ని. ఒక్కరోజుండి నా దగ్గర కూర్చొని మాట్లాడుతూ నీ హస్బెండ్ గురించి నీకొకటి చెప్పాలి అంది. అమృత ఆయుర్వేద సిద్ధ హాస్పిటల్లో ప్రత్యేకంగా వ్యాధులను బట్టి ఇస్తున్న ఆయుర్వేద పంచకర్మ ట్రీట్మెంట్ వివరాలు. జానువస్తి థెరపీ, మోకాళ్ల నొప్పులకు, మోకాళ్ల వాపులకు, మోకాళ్ల అరుగుదలకు ఆపరేషన్ అవసరం లేకుండా ఇస్తున్న ట్రీట్మెంట్. కటివస్తి థెరపీ, నడున్నొప్పికి, డిస్కు సమస్యలకు, సయాటికా ఉన్నవారికిచ్చే ట్రీట్మెంట్. గ్రీవవస్తి థెరపీ, మెడ నొప్పికి, మెడ అరుగుదలకు ఇచ్చే ట్రీట్మెంట్. అభ్యంగనం థెరపీ, మోకాళ్ల నొప్పికి, నడున్నొప్పికి, భుజం నొప్పికి, మెడ నొప్పికి, పక్షవాతానికి, నరాల బలహీనత మరియు పార్కిన్సన్స్ వంటి సమస్యలకు ఇచ్చే ట్రీట్మెంట్. లీచ్ థెరపీ, వెరికోస్ వెయిన్స్, కాళ్లల్లో నలుపుగా ఉండి రక్త సరఫరా సరిగ్గా జరగని వారికి, నిలువ ఉన్న చెడు రక్తాన్ని తొలగించడానికి ఇచ్చే ట్రీట్మెంట్. మా ప్రత్యేకతలు: మోకాళ్ల నొప్పులు, సయాటికా, కీళ్లవాతం, పక్షవాతం, స్పాండిలైటిస్, ఆస్తమా, సైనసైటిస్, బీపీ, షుగర్, థైరాయిడ్, సోరియాసిస్, బొల్లి మచ్చలు, వెరికోస్ వెయిన్స్, గ్యాస్ ట్రబుల్, కడుపు నొప్పి, ఆకలి లేకపోవడం, ఇలా 50కి పైగా ఎన్నో దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్సను ఇవ్వబడును. విశాఖపట్నంలో ఉన్న మా హాస్పిటల్ అడ్రస్ రైల్వే న్యూ కాలనీ రోడ్, దొండపర్తి, శ్రీకన్య థియేటర్ దగ్గర, విశాఖపట్నం. ఏంటి అనంటే తనకి ఆల్రెడీ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది అని చెప్పింది మా తోడికోడలు. నాకు తెలుసక్క, ఆల్రెడీ నాకు చెప్పాడు, వన్ సైడ్ లవ్వే, తను యాక్సెప్ట్ చేయలేదంట, రిజెక్ట్ చేసింది అని చెప్పాడు. ఓ, నీకు అలా చెప్పాడా? తనెవరో తెలుసా? నా బెస్ట్ ఫ్రెండే. తను నాకు అన్నీ చెప్పింది. వీళ్ళు డిగ్రీలో ఉన్నప్పుడు లవ్ చేశాడంట ఆ అమ్మాయిని. వాళ్ళిద్దరూ చాలా క్లోజ్. ఎంతలా అంటే క్లాసెస్ బంక్ కొట్టి మరీ రూమ్కి వెళ్ళేసి వాళ్ళు ఇంటిమేట్ అయ్యారు. చాలాసార్లు అలా చేశారు అని నాతో చెప్పింది. ఎవరైనా లవ్ చేశానంటే ఓకే, అదేముందిలే, పాస్ట్లో ఎవరికైనా ఉంటుంది కదా అని లైట్ తీసుకుంటాము. ఇట్లా డీప్గా వెళ్ళి వాళ్ళు ఇంటిమేట్ అయ్యారని తెలిస్తే బాధ అనిపిస్తుంది కదా ఎవరైనా. అలా చెప్పేసరికి ఇంకా నేను డైరెక్ట్గా వెళ్ళి మా హస్బెండ్కి చెప్పాను. ఎందుకు ఇట్లా చేసావు, నాకెందుకు చెప్పలేదు? సరే, నీకు అమ్మాయి అంటే అంత ఇష్టం ఉన్నప్పుడు, తనతో అంత ఇంటిమేట్ అయ్యేంత ఇష్టం నీకున్నప్పుడు నా దగ్గరికి ఎందుకు వచ్చావు? నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను వెళ్ళిపోతాను. ఇప్పుడేం జరగలేదు కదా, ఇది స్టార్టింగే కదా, నేను వెళ్ళిపోతాను, ఎందుకంటే ఇట్లాంటివన్నీ నాకు నచ్చవు అని చెప్పేసి అంటే అది ఇది అని ఏదో ఒకటి చెప్పి నన్ను మేనేజ్ చేసి కన్విన్స్ చేసేసాడు. నేను ఎందుకు అట్లా చేస్తాను? నీకు చెప్పాను కదా ముందే, లవ్ చేసిందైతే నిజమే, కానీ నేను అమ్మాయితో ఇంటిమేట్ అవ్వలేదు అని అన్నాడు. మా తోడి కోడలు అలా చెప్పేసరికి ఏంటంటే నేను నమ్మేశాను. అరే, ఈమె ఎందుకు ఇట్లా చెప్తుంది, ఒకవేళ తినదే తప్పేమో అని నేను మా హస్బెండ్ని తప్పుగా అర్థం చేసుకున్నానేమో అని నేను లైట్ తీసుకున్నాను. నేను ఆ విషయాన్ని పెద్ద సీరియస్గా తీసుకోకపోయేసరికి తనకి నచ్చలేదు. అరే, వీళ్ళు గొడవైపోయి విడిపోతారనుకుంటే ఇదేమో పెద్ద మ్యాటరే కాదు, వేరే అమ్మాయితో ఇంటిమేట్ అయ్యారంటే అది పెద్ద మ్యాటరే కదా. నేనేంటంటే మా హస్బెండ్ మీద ఉన్న పిచ్చి ప్రేమతో దాన్ని కూడా, ఆ మ్యాటర్ని కూడా నేను లైట్ తీసుకున్నాను. తనేదో ఎక్స్పెక్ట్ చేసి ఇంకేదో అయ్యిద్దిలే అనుకుంది, కానీ అలా ఏం అవ్వకపోయేసరికి ఇంకా చెప్పడం స్టార్ట్ చేసింది మా హస్బెండ్ మీద. తనకి ఆ అమ్మాయే కాదు, చాలా మందితో ఎఫ్ఐఆర్ ఉంది, చాలా మందితో అట్లానే ఇంటిమేట్ అయ్యాడు, నిన్ను చాలా మోసం చేస్తున్నాడు, నిన్ను చీట్ చేస్తున్నాడు, చూస్తూ ఉండు, ఏదో ఒక రోజు నిన్ను వదిలేసి వెళ్ళిపోతాడు, అప్పుడు నీకే అర్థమైపోయిద్ది అని అంటే, నేనేమో లేదక్క, తను అట్లాంటి వాడేం కాదు, నాకు చెప్పాడు ఆల్రెడీ ఒక అమ్మాయిని లవ్ చేశాను అని చెప్పాడు. ఏమన్నా ఉంటే అంత ఇంటిమేట్ అయి ఉంటే తను అంత తిరిగేవాడే అయితే నా దగ్గరికి ఎందుకు వస్తాడు చెప్పు? అలా ఏం లేదులే అని చెప్పి నేను లైట్ తీసుకుంటూ ఉండేదాన్ని. ఆమె ఎట్లా అయినా సరే ఇంకా నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి, నాకున్న ప్రియారిటీ తగ్గిపోతుంది, నన్నెవ్వరూ పట్టించుకోవట్లేదు. ఇంకా ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా, అంటే మా మామయ్య వాళ్ళ ఇంటి పేరున్న వాళ్ళే మొత్తం దాదాపు అక్కడ 150-200 మెంబర్స్ వరకు ఉంటారు అక్కడ. అందరికీ ఏంటంటే మా అమ్మ వరుసకు అక్క లేదా చెల్లి అలా రిలేషన్ అయ్యేదన్నమాట. ఇంకా నేను కూడా వరుస అయ్యేదాన్ని కాబట్టి నన్ను ఇంకా చాలా బాగా చూసుకునేవాళ్ళు. ప్రతి ఒక్కరూ నా దగ్గరకు వచ్చి మాట్లాడేవాళ్ళు. ఆమె దగ్గరికి అంతగా వెళ్ళకపోతుండే వాళ్ళు, ఎందుకంటే తను చాలా కమాండింగ్ పర్సన్. తనకి ఇట్లా అందరూ చుట్టూ కూర్చొని మాట్లాడే అంత ఉండదు.
తనేంటంటే ఒంటరిగా ఉండడం చాలా అలవాటు. ఒంటరి లైఫ్ కావాలి. తనేంటో, తన హస్బెండ్ ఏంటో అదే కావాలి. అట్లా ఉండడం వల్ల ఆమె ఎవ్వరితోనూ కనెక్ట్ అయ్యేది కాదు. ఎవ్వరిని పలకరించేది కాదు. అలా ఉంటే ఎవరు మాత్రం ఎందుకొస్తారు మాట్లాడడానికి తనతో? నేనేంటంటే చిన్నప్పటి నుంచి కూడా మాది పెద్ద ఫ్యామిలీ. నాకందరూ అన్నయ్యలే. నేనే ఒక్కగానొక్క ఆడపిల్లను కాబట్టి నన్ను చాలా గారాబంగా చూసుకునేవాళ్ళు. ఆ బాండింగ్ నాకు తెలుసు కాబట్టి నేనే ప్రతి ఒక్కరిని పలకరిస్తూ మాట్లాడేదాన్ని. వాళ్ళు మాట్లాడకపోయినా నేనే వెళ్ళి మాట్లాడేదాన్ని. అదంతా తనకి నచ్చకపోయేది. నన్ను పక్కన పెట్టేసి ఈ అమ్మాయికి ఇంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారా అన్న ఇదిలో తను చాలా ఫీల్ అయ్యింది, చాలా హర్ట్ అయ్యింది. దాంతో నా మీద స్టార్ట్ అయ్యింది తనకి కోపం, పగ అనేవి చాలా పెంచుకుంది. ఇంకా అట్లా ఒకరోజు మా హస్బెండ్కి నాకు చాలా పెద్ద గొడవ. ఏంటంటే ఆమె ఇట్లానే ఉన్నవి లేనివన్నీ మా ఆయన మీద చెప్పడం, అవన్నీ కూడా నేను విని పోయి మా హస్బెండ్ దగ్గర మాట్లాడడం, ఇలా చేస్తూ ఉంటే ఒకరోజు మా ఆయనకి నాకు పెద్ద గొడవ అయింది. ఇంకా మా హస్బెండ్ నుండి అసలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు, చూడు నీకు ఒకేసారి చెప్తా, ఎన్నిసార్లు నేను చెప్పను, ఇష్టమైతే ఉండు లేకపోతే లేదు అని చెప్పి ఫస్ట్ టైం తను నాతో చాలా రూడ్గా బిహేవ్ చేశాడు. అట్లా బిహేవ్ చేయగానే నేను తట్టుకోలేకపోయాను. నన్నెవ్వరు కూడా అంత ఇదిగా తిట్టిన వాళ్ళు కాదు. ఇప్పుడు ఎందుకు నువ్వు ఈ రకంగా తిడుతున్నావు, నన్ను ఇంతకుముందు చాలా బాగా చూసుకున్నావు కదా అననేసి కోపం వచ్చి నేను అప్పటికప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను చెప్పా పెట్టకుండా. దాన్ని తను క్యాచ్ చేసుకుంది. ఎట్లా చెప్పిందంటే ఇంట్లో వాళ్ళకి, మా హస్బెండ్ బయటికి వెళ్ళినప్పుడు నేను చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాను, అదే నేను చేసిన తప్పు. తను దాన్ని ఎలా చెప్పిందంటే, నేను చూశాను ఈ అమ్మాయి కోసం ఎవరో ఒక అబ్బాయి కార్ వేసుకొని వచ్చాడు, అబ్బాయి ఇంటి దగ్గరికి కూడా రాకుండా బయట రోడ్డు మీదే నిలబడున్నాడు. ఈ అమ్మాయి సైగ చేసి తలుపులేసి గబా స్కార్ఫ్ కట్టుకొని వెళ్ళిపోయింది కార్లో అని అందరికీ చెప్పింది ఆమె. అసలు అలా ఎలా చెప్తుంది? ఒక అబ్బాయి వచ్చి కార్లో ఉండడం అంటే వాడితో వెళ్ళిపోయినట్టేనా? అట్లా నా క్యారెక్టర్ బ్యాడ్ చేసింది. అక్కడ స్టార్ట్ అయింది. మా హస్బెండ్కి కూడా ఎప్పుడు నా మీద అంత డౌట్ రాలేదు. అప్పటి నుంచి నా మీద డౌట్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేసింది. నేను ఎవరితోనైనా తిరుగుతున్నానా అన్నట్లుగా అలా చెప్పడం మొదలుపెట్టింది. ఆ తర్వాత ఆ క్లాష్ వల్ల మా హస్బెండ్ కూడా నమ్మేసి, తను ఎలా చెప్పిందో తెలియదు కానీ తను దాదాపు నా దగ్గరికి 5 నెలల వరకు రాలేదు. అట్లా మాకు గొడవలు జరుగుతున్నాయి. వాళ్ళు వచ్చి మా ఇంటి దగ్గర మాట్లాడడం, మా అమ్మ వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర మాట్లాడడం అలా జరుగుతూ ఉంది. కానీ మేమిద్దరం అయితే మాట్లాడుకుంది లేదు, కలుసుకుంది లేదు 5 నెలల వరకు. ఆ తర్వాత మా అత్తయ్య, మా మామయ్య, మా హస్బెండ్ ముగ్గురు వచ్చి, లేదులే ఏదో మిస్అండర్స్టాండింగ్ అయ్యింది, ఇక నుంచి మనం మంచిగా ఉందామని చెప్పి నన్ను తీసుకొచ్చారు. ఇంటికి వచ్చాను నేను. అరే నా కోసం వచ్చారు కదా వీళ్ళు, ఏదో తప్పుగా అర్థమయ్యిందిలే అన్నారు కదా అన్న ఇదిలో నేను ఇంటికి వచ్చి మా హస్బెండ్తో మంచిగా ఉన్నాను. ఆ తర్వాత ఒక రోజు నేను అర్ధరాత్రి పడుకున్నప్పుడు పిచ్చిగా నాలో నేనే మాట్లాడుకుంటూ ఉన్నానంట. ఎలా అంటే నిద్రలోనే నిద్రపోతూ ఎవరితోనో, అవునా నేను నీ దగ్గరికి తొందరగా వచ్చేస్తాను, నువ్వు నన్ను ఇంతిదిగా పిలుస్తున్నావు కదా, నేను వచ్చేస్తాను నీ దగ్గరికి, నాకు ఇక్కడ ఉండాలని లేదు అని చెప్పి నాలో నేనే మాట్లాడుకుంటూ ఉంటున్నానంట. లేదులే నేను తొందరగానే వచ్చేస్తాను నీ దగ్గరికి, నేను ఇక్కడ ఉండలేను, నువ్వు నన్ను పిలుస్తున్నావు కదా, నువ్వు పిలిచినందుకైనా నేను నీతో వచ్చేస్తాను, చూస్తూ ఉండు అని చెప్పి అట్లా మాట్లాడుతూ ఉంటే మా హస్బెండ్ భయపడి నిద్రలోనే లేచి నన్ను తట్టి లేపి, ఎందుకు ఇట్లా మాట్లాడుకుంటున్నావు అని చెప్పి, ఏం జరిగింది అని అడిగితే చెప్పలేదు, నేను భయపడతానేమో అని. ఆ తర్వాత పొద్దున్నే లేచినప్పుడు చెప్పాడు, ఇట్లా జరిగింది, నువ్వు నిద్రలోనే ఇట్లా మాట్లాడుతూ ఉన్నావంటే ఏదో కలొచ్చి ఉంటుందిలేమో, అందుకే అట్లా మాట్లాడుంటాను అని చెప్పి అనుకున్నాను. ఒక్కరోజు కాస్త 15 రోజుల వరకు అదే రిపీటు, నిద్రలో అలాగే మాట్లాడుతూ ఉన్నాను, అలాగే చేస్తూ ఉన్నాను. ఆ తర్వాత బాగా సిక్ అయిపోయాను. అసలు ఎట్లా అంటే నా ఫేస్లో గ్లో అనేదే లేదు, నల్లగా అయిపోయాను. పీరియడ్స్ రాకుండా ఉండేది, వచ్చినా కానీ హెవీ బ్లీడింగ్ అవుతూ ఉండేది. అట్లా ఉండి ఒక పేషెంట్ లాగా ఉంటే ఇంకా మా హస్బెండ్కి అర్థం కాలేదు, ఎందుకు ఇట్లా ఉన్నావు, అప్పటి నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నారు, అసలు ఎందుకు ఇట్లా అయిపోతున్నావు నువ్వు,
ఇదేదో నాకు తేడాగా ఉంది అని చెప్పేసి మా అమ్మని మా నాన్నని పిలిపిస్తే వాళ్ళొచ్చి నన్ను మా ఇంటికి తీసుకొని వెళ్ళారు. మా అమ్మమ్మ ఏంటంటే ఇవన్నీ కొంచెం నమ్ముతుంది. పోలేరమ్మ అంటారు కదా, పోలేరమ్మని బాగా ట్రస్ట్ చేస్తుంది మా అమ్మమ్మ. ఎలా అంటే ఏదైనా సరే ఇంకా ఆమె దగ్గరికి వెళ్తే అది ఖచ్చితంగా నయమైపోతుంది, ఏదైనా సరే మనకి తెలుస్తుంది అన్న ఇదిలో నన్ను ఆ పోలేరమ్మ గుడికి తీసుకువెళ్ళి, అక్కడ ఉంటారు కదా కొంతమంది అమ్మవారు మీదకి రావడం అట్లా ఉంటాయి కదా, ఆమె దగ్గరికి వెళ్తే ఈ అమ్మాయికి గాలి సోకింది, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి, మీరు కొన్ని పూజలు చేయాలి, అవన్నీ చేసినాకే తను సెట్ అయిపోతుంది అని చెప్పేసి అక్కడ వాళ్ళు అన్నారు. అది విని మా అమ్మమ్మ వాళ్ళు అసలు గాలి సోకడం ఏంటి అని అడిగితే, మగ్గ గాలి సోకింది, వాడు చాలా డేంజర్, మీ అమ్మాయిని తీసుకెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాడు, తను కొంచెం అప్రమత్తంగా ఉంటే చాలు తీసుకెళ్ళిపోతాడు, ఇంకా మీ అమ్మాయి మీకు దూరం అయిపోతుంది అంటే మా అమ్మమ్మకి మాట కూడా లేదు. అసలు గాలి సోకడం ఏంటి, వాడెవడు నా కూతుర్ని తీసుకెళ్లడం ఏంటి, ఒకరి జోలికి కూడా మేము పోము కదా, అసలు ఇంతలాగా జరగడం ఏంటి, ఫస్ట్ టైం ఇట్లా జరగడం అని వాళ్ళు చాలా బాధపడి అక్కడికి వెళ్ళిన ఒక 4 రోజుల తర్వాత ఊర్లో తిరుపతమ్మ కథ అని చెప్పి పెట్టుకుంటూ ఉంటారు చాలామంది. అప్పట్లో మా చిన్నప్పుడు అట్లా పెట్టుకునే వాళ్ళనమాట. అయితే లక్కీగా ఏంటంటే మా ఆంటీ వాళ్ళు పెట్టుకుంటున్నారు తిరుపతమ్మ కథ అని చెప్పి. దానికి చాలా నిష్టగా ఉండాలి, నైట్ మొత్తం మనం జాగారం చేయాలి, వాళ్ళు కథలు చెప్తారు, మనం తిరుపతమ్మ కథ వింటూ ఉంటాము. ఫుడ్ కానీ వాటర్ కానీ ఏమీ తీసుకోకూడదు, నిష్టగా ఉపవాసం ఉండాలి. దానికంటే మన హస్బెండ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడడం కానీ, మనం ఇంటిమేట్ అవ్వడం కానీ ఇవేవి అట్లా అసలు ఏం చేయకూడదు, చాలా అంటే చాలా నిష్టగా ఉండాలి. అయితే మా అమ్మ అక్కడ కథ దగ్గరికి తీసుకెళ్లారు. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా గుడి బయట పెట్టుకుంటారంట, కానీ ఆ రోజు వర్షం పడేలాగా ఉందని చెప్పి గుడిలో పెట్టుకున్నారు. నేనేంటంటే అప్పటి వరకు అక్కడికి వెళ్ళానా, గుడి వరకు వచ్చాను కానీ గుడి లోపలికి వెళ్ళలేకపోతున్నాను. నేను రాను అని చెప్పి అక్కడే పెద్దగా కేకలు వేస్తున్నాను. నేను యాక్చువల్ వెయిట్ 50 kgs. ఆ వెయిట్ని మా నాన్న మోయలేకపోతున్నాడు, మా అమ్మ కూడా మోయలేకపోతుంది, మా హస్బెండ్ కూడా మోయలేకపోతున్నాడు 50 kgsని. ఇదేంది ఏదో తేడాగా ఉంది అని చెప్తే లోపల నుంచి పంతులు గారు వచ్చి ఒక తాయెత్తు లాంటిది కట్టి నన్ను లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టారు. ఆ రోజంతా ఉన్న తర్వాత తిరుపతమ్మ కథ విన్నాము, అంతా అయిపోయింది. తిరుపతమ్మ కథ చెప్తూ మధ్యలో ఒక ఆయన వచ్చి, నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోయావంటే నేను నీ అంతు తేలుస్తాను, నీకు ఇక్కడికి వచ్చే అర్హత కూడా లేదు, నువ్వు వెళ్ళిపో ఇక్కడ నుంచి అని చెప్పి నా వైపు చూపిస్తూ పెద్దగా అరుస్తున్నాడు. ఆ తిరుపతమ్మ కథ చెప్పడానికి వచ్చిన అతను అనమాట. వాళ్ళు ఏంటంటే చాలా నిష్టగా ఉంటారంట, రోజు మొత్తం కూడా పోలేరమ్మతోనే ఆమె చరిత్ర చెప్తూనే వాళ్ళ సేవ చేసుకుంటూ గుడిలోనే ఉంటూనే ఉంటారు. వాళ్ళు చాలా పవర్ఫుల్ అంటారు ఊర్లో అందరూ. ఆయన నుండి ఒక్కసారిగా జనం అందరిలో నన్ను అట్లా అనేసరికి నాకు భయం వేసి నేను నిజంగానే నన్ను అంటున్నాడేమో అని చెప్పేసి నేను లేచి వెళ్ళిపోతుంటే, నువ్వెక్కడికి వెళ్తున్నావు, నువ్వు కూర్చో, ఎవరికి చెప్పాలో వాళ్ళకే చెప్పాను, వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు, నీ నుంచి వెళ్ళిపోతారు, నీ దగ్గరికి ఇంకొకరు రారు అని చెప్పన్నాడు ఆయన. బేసిక్గా ఏంటంటే మేము క్రిస్టియన్స్, మా నాన్న క్రిస్టియన్, మా అమ్మమ్మ వాళ్ళు హిందూస్. లవ్ మ్యారేజ్ కదా మా అమ్మ నాన్నది. మా నాన్నకి ఇవన్నీ నచ్చకపోతుండే. ఒక్కసారిగా ఇలా జరుగుతుండేసరికి మా నాన్నకి ఏం చేయాలో అర్థం కాక మా అమ్మమ్మ చెప్పగానే లేదు చేద్దాము, ముందు అమ్మాయి ముఖ్యం కదా అన్నట్లు ఇట్లా తీసుకొచ్చాడనమాట. ఆ తర్వాత రోజు నాకు కొన్ని పూజలు చేశారు, నాకేం చేశారో కూడా గుర్తులేదు. మా అమ్మ వాళ్ళు కూడా ఆ తర్వాత నాతో చెప్పలేదు. అదెందుకు చెప్పలేదు మా అని అడిగితే, చెప్పకూడదు నీతో అవన్నీ అని చెప్పారు. ఇంకా ఇప్పటి వరకు కూడా నేను వాళ్ళనైతే అడగలేదు. అలా పూజలు చేసిన తర్వాత బాగానే ఉంది. మళ్ళీ నేను మా హస్బెండ్ దగ్గరికి వెళ్ళాను, మంచిగానే ఉంది, మేమిద్దరం బాగానే ఉన్నాము. ఆ తర్వాత నాకు తను ఇంకా చెప్పడం స్టార్ట్ చేసింది, మేము బాగున్నాం కదా, ఎక్కడ మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుందో అని చెప్పేసి ఇట్లానే ఇరిటేషన్ తెప్పించడము, ఏదో ఒకటి మాట అనడము, లేదంటే మా హస్బెండ్ గురించి చెడుగా చెప్పడం, అలా చేస్తూ ఉండేది అమ్మాయి. ఇంకా ఇవన్నీ పట్టించుకోకుండా ఉండి నేను మా హస్బెండ్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకున్నాము. నెక్స్ట్ మంత్కి నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యింది. దాంతో మేమందరం అయితే చాలా హ్యాపీగా ఉన్నాము. ఇంకొకటి ఏంటంటే మా హస్బెండ్ వాళ్ళ సైడ్ ఆఫ్టర్ 10 to 15 years గ్యాప్ మధ్యలో వస్తున్న ఫస్ట్ ప్రెగ్నెన్సీ.
పుట్టబోయే వాళ్ళు కూడా ఫస్ట్. అయితే అందరూ చాలా ఎక్సైట్మెంట్గా ఉన్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. ఈమె ప్రెగ్నెంట్ అయ్యింది అది ఇది అని చెప్పేసి. నేను ఎప్పుడైతే ప్రెగ్నెంట్ అయ్యానో మా తోడి కోడలు ఇంకా తట్టుకోలేకపోయింది. ఎలా అంటే తను ఇంకా ఏడ్చేస్తుంది. ఆ బాధను, ఆ కోపాన్ని ఎవరి మీద చూపించాలో అర్థం కాక నేను ఇట్లా ప్రెగ్నెంట్ అయ్యాను అని చెప్పగానే నా ముందే పెద్దగా కేకలు పెట్టుకుంటూ, ఎట్లా అంటే ఇప్పుడు చిన్నపిల్లలకి మనం ఏమన్నా కొనిస్తామని చెప్పి కొనివ్వకపోతే వాళ్ళు కింద పడి ఎట్లా ఏడుస్తారో దానికంటే దారుణంగా ఘోరంగా ఏడుస్తుంది. నాకేమో అర్థం కాక, ఎందుకక్క నువ్వు ఇంత దారుణంగా ఏడుస్తున్నావు, ఏమైందంటే ఏం లేదులే నాకు ఆనంద బాష్పాలు అని చెప్పింది. నేను స్టన్ అయ్యా. ఆనంద బాష్పాలైతే ఇట్లా ఉంటాయా, నువ్వేంటి మరి ఇంత ఘోరంగా ఏడుస్తున్నావు అంటే, ఏం లేదులే నువ్వు ముందు కిందకి వెళ్ళిపో అని చెప్పింది. అప్పటికే మా అమ్మ నాకు ఒకటి చెప్పింది, నీ తోడి కోడలతో నువ్వు జాగ్రత్తగా ఉండు, నీ తోడి కోడల దగ్గరికి నువ్వు అంతగా వెళ్ళొద్దు, నీ పని నువ్వు చూసుకో, ఏంటంటే ఏంటి ఇంకంతే, అంతవరకే మాట్లాడు, అవసరమైతేనే మాట్లాడు అని చెప్పింది నాకు. మా అమ్మ వాళ్ళకి అప్పుడే చెప్పేశారంట, ఏమనంటే వాళ్ళ తోడి కోడల నుంచే మీ అమ్మాయికి చాలా ఉంది ముప్పు అని, ఈ అమ్మాయి దూరంగా ఉండడమే బెటర్ అని చెప్పేసి అన్నారంట. గుడిలో ఉన్న పంతులు గారు వీళ్ళందరూ పూజ చేయించిన వాళ్ళు. నాకు మా అమ్మ ఏం చెప్పకుండా ఇవన్నీ చెప్తే ఎక్కడ కంగారు పడతానోనని నాతో ఇవేవీ చెప్పకుండా నువ్వు దూరంగా ఉండు అంటే, ఎందుకు మమ్మీ అని అడిగితే ఆమెకి పిల్లలు లేరు కదా, ఇంకా బాధపడుతుంది నువ్వు అట్లా ప్రెగ్నెంట్ అయ్యావని తెలిస్తే అని చెప్పి మా అమ్మ అట్లా చెప్పింది. సరేలేమా అని చెప్పేసి నేను కూడా అట్లానే ఉండేదాన్ని. ఆ తర్వాత అమ్మాయి నాతో పలకలేదు, లిటరల్గా నేను పిలిచినా కానీ పలకరించేది కాదు, అసలు నా మొహమే చూసేది కాదు. ఇంకా ఆమెకి ఇష్టం లేకపోతే నేను కూడా ఎందుకులే మాట్లాడేది అని నేను కూడా సైలెంట్గా ఉన్నాను. నాకు 5th మంత్ వచ్చేసింది. 5th మంత్లో అమ్మ సైడ్ వాళ్ళు సీమంతం చేస్తారు కదా, అయితే అమ్మ వాళ్ళ సైడ్ నుంచి దాదాపుగా 200 మెంబర్స్ వచ్చారు నాకు సీమంతానికి. చాలా గ్రాండ్గా చేశారు, చాలా గొప్పగా చేశారు. అట్లా చేస్తూ ఉన్నారు సీమంతం. మధ్యలోనే మా తోడి కోడలు వచ్చి నాకు జ్యూస్ ఇచ్చింది. ఇంతకీ తను ఆ జ్యూస్ని ప్రేమతోనే ఇచ్చిందా లేకపోతే కడుపులో ఏదైనా పెట్టుకొని ఇచ్చిందా? ఆ జ్యూస్ తాగిన తర్వాత తనకేమైనా అయ్యిందా లేకపోతే తను నార్మల్గానే ఉందా? నార్మల్గానే ఉంటే పార్ట్ 2 ఎందుకుంటుందండి, ఆ తర్వాతే అసలైన కదా. పిక్చర్ థోడా అభి బాకీ హై అన్నట్టుగా ఎక్కడ మొదలైన తన జీవితం ఎక్కడి వరకు వెళ్ళిందో పార్ట్ 2లో మొత్తం క్లియర్గా తెలుసుకుందాము. ఇక్కడి వరకు విన్నారు కదా, ఒక అమ్మాయి ఒక అతన్ని నమ్మి ప్రేమించి పెద్దవాళ్ళను ఎదిరించి మరీ పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్ళిన తర్వాత ఎన్ని కష్టాలను పడుతుంది అక్కడ. జనరల్గా ఇలాంటి సిచ్యువేషన్స్లో ప్రాబ్లం హస్బెండ్తో కానీ లేకపోతే అత్త మామయ్యలతో కానీ ఉంటుంది. కానీ ఈ ఇన్సిడెంట్లో మాత్రం తను ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంది మాత్రం పూర్తిగా డిఫరెంట్ పర్సన్తో. ఇక్కడి వరకు విన్న తర్వాత మీకేమనిపించింది, మీరేమనుకుంటున్నారు, మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. చాలా మంది ఇప్పటికీ కూడా ఆ మ్యూజిక్ని చేంజ్ చేయమని అడుగుతున్నారు. అసలు ఆ మ్యూజిక్కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో మీకు తెలుసా? చూస్తారా లైవ్లో? తెలుసుకోవాలంటే మరి అస్సలు లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. అది మన ఫాలోయింగ్ అట్లుంటది అనమాట. సమ్మర్ హాలిడేస్ ఎఫెక్ట్ ఇదంతా. చక్కగా అందరు కూర్చొని అంటున్నారు రౌండ్ గా. వీళ్ళకి నైట్ పూట అస్సలు భయం అయ్యేదేమో. చిన్న పిల్లలే మ్యూజిక్ ని అంత ఇంట్రెస్ట్ గా వింటుంటే మీకెందుకండి అంత భయం చెప్పండి. మన సబ్స్క్రైబర్ సెండ్ చేశారనమాట, వాళ్ళ ఇంట్లో పిల్లలు మన హారర్ వీడియోస్ చూస్తున్నారు అని చెప్పి. ఈ వీడియో చూడగానే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఏదో బుర్ర కాలినట్టు వింటున్నారు అందరు కూడా చాలా సీరియస్ గా. సో అది సంగతి. పార్ట్ 2 వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్.